హే అచ్యుత! ఆ రెండు సైన్యాల మధ్య మన రథాన్ని నిలుపు. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో నాతో తలపడడానికి ఎంతో మంది వీరులు వచ్చారో, నేను ఎవరితో యుద్ధం చేయాలో ఒక్కసారి చూస్తాను. ఆ దుర్మార్గుడైన దుర్యోధనుడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి వచ్చిన ఆ రాజులెవరో నేను చూడాలి. కృష్ణ, యుద్ధం చేయడానికి ఉత్సాహంగా వచ్చిన నా స్వజనులను చూడగానే నా దేహం వణుకుతోంది. నోరు ఎండిపోతుంది. నన్ను పెంచిన తాతయ్య భీష్ముడు, విద్యాబుద్ధులు నేర్పిన గురువు ద్రోణుడు, నా సొంత అన్నదమ్ములు వీరందరినీ చంపి రక్తంతో తడిసిన ఈ రాజ్యాన్ని అనుభవించడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. నా చేతిలో నుండి గాంధీవం జారిపోతుంది మాధవ. నా మనసు నిలకడగా లేదు. స్వజనులను చంపుకొని పొందే ఈ విజయం నాకు వద్దు. ఈ రాజ్యభోగాలు నాకు వద్దు. అంతకంటే అరణ్యానికి వెళ్ళి భిక్షాటన చేసి బ్రతకడం మేలు. నా వల్ల కాదు కృష్ణ. నేను యుద్ధం చేయలేను. నా కర్తవ్యం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఈ దుఃఖం నా ఆలోచనలను, నా విచక్షణను కమ్మేసింది. ఇప్పుడు నీవే నాకు దిక్కు. నాకు ఏది మంచిదో, ఏది ధర్మమో బోధించు కృష్ణ. నేను నీ శిష్యుడిని. నిన్నే శరణు కోరుతున్నాను. దయచేసి నాకు దారి చూపు.